నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. ఆర్మూర్ నందిపేట్ మండలాల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన, వివాహ శుభకార్యాలకు హాజరు. కాంగ్రెస్ పార్టీకి జోరుగా వలసల పరంపర, ఖాళీ అవుతున్న బీఆర్ఎస్, వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ గూటికి చేరిక. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు, చేతి గుర్తులో చేరికలతో బీఆర్ఎస్లో ఖాళీ. జమాతే ఇస్లామిక్ హింద్ ఆధ్వర్యంలో ఈద్ మిలాద్, రంజాన్ ముఖ్యమైన నెలపై సామాజిక సేవలపై ప్రసంగం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని పలు వివాహ శుభకార్యాలలో ఆయన పాల్గొన్నారు. శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పైడి రాకేష్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పేర్కిట్ కుక్కలగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం కోసం నేడు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలో యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహించి భూమి పూజ చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో పాటు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, చేయుత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, ఎంజే ఆసుపత్రి అధినేత డాక్టర్ మధుశేఖర్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ఆలయాన్ని పునర్నిర్మాణం చేయటం అభినందనీయమని, ప్రజలు సైతం ఆలయ నిర్మాణానికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల బీఆర్ఎస్ నాయకుల వివాహ శుభకార్యాలకు హాజరై నియోజకవర్గంలో పర్యటించారు. వేల్పూర్ మండలం లక్కోరాలో ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి కోడల వివాహానికి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం గుమ్మిరియాల్ బీఆర్ఎస్ నాయకుడు భూమారెడ్డి కూతురు వివాహానికి అరుగుల వద్ద గల గురుడిరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన శుభకార్యానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం భీమ్గల్ మరియు బాల్కొండ మండలాల్లో సైతం పలువురు బీఆర్ఎస్ నేతలను ఆయన పరామర్శించారు. ప్రశాంత్ రెడ్డి వెంట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కాషాయ జెండాలను ఏర్పాటు చేశారు. బజరంగ్ దళ్ సభ్యులు రాత్రి సమయంలో సెంట్రల్ లైటింగ్ల వద్ద కాషాయం జెండాలను సొంతంగా కట్టారు. రానున్న మంగళవారం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించే వీర హనుమాన్ విజయయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో రోజురోజుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన భారత్ గ్యాస్ సుమన్, కొడిగెల మల్లయ్య, దున్నాల రామగౌడ్, తెరాస యువకులు సాయి తేజ, సాయిరాజులు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, చైర్మన్ లావణ్య శ్రీనివాస్, నాయకులు మురళి, మారుతిరెడ్డి, లింబాద్రి, పోచన్న, భూషణ్, అనిల్, శేఖర్ రెడ్డి, మల్కన్న, బుజ్జి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో కిండర్ గార్డెన్స్ గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ బాను, కోశాధికారి డాక్టర్ రాకేష్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పీపీ1, పీపీ2, పీపీ3 విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డాక్టర్ బాను, రామ్గిరి, డాక్టర్ రాకేష్లు మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ డేని ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. చిన్న వయసు నుంచే విద్యార్థులు గ్రాడ్యుయేషన్ గురించి తెలుసుకోవడం జరుగుతుందని కొనియాడారు. అనంతరం పాఠశాల
కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ మాట్లాడుతూ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం వల్ల మంచి ఉల్లాసాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. ఇందుకుగాను సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. అందరికీ అభినందనలు తెలుపుకుంటూ ఇలాంటి విజయవంతమైన ప్రోగ్రామ్స్ ఇంకా భవిష్యత్తులో జరుపుకోవాలని కోరుకుంటూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎలా నడుచుకోవాలి, ఎలా వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి అనేది ఈ స్టేజ్ నుంచే కనుక మీరు నేర్పించినట్లయితే వాళ్ళు ఒక మంచి స్టూడెంట్గానే కాకుండా మంచి వ్యక్తిగా ఎదుగుతారు. దానివల్ల మన భారతదేశం కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని మనం తీర్చిదిద్దినప్పుడే ఈ మన సమాజం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. పిల్లల గురించి 15 రోజులకు ఒకసారి వాళ్ళ క్లాస్ టీచర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ ఖచ్చితంగా కలిసే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరందరూ కలలుగానే గొప్ప విద్యావంతులు తయారై ఈ సమాజము, ఈ దేశము, ఈ ప్రపంచాన్ని ఒక అధిగమించే వ్యక్తులుగా ఈ ప్రపంచం వాళ్ళకు వంగి నమస్కారం పెట్టే స్టేజ్లో మీ పిల్లలందరూ, మన పిల్లలందరూ అవుతారని ఖచ్చితంగా నా విశ్వాసం. చదువు అంటే రాయడం చదవడమే కాదు, దానితో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. పిల్లల్లో ఇటువంటి ఉత్సవాలు, ఇటువంటి ఈవెంట్స్లో పిల్లలు పాల్గొన్నప్పుడు వాళ్ళకు ఒక నూతన ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. స్కూల్ అంటే గౌరవం పెరుగుతూ ఉంటుంది. దీంట్లో పిల్లల ఏకాగ్రత, క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, ఒక కనెక్టివిటీ, అప్గ్రేడేషన్, కొలాబరేషన్, పిల్లలతో వేరే పిల్లలతో ఎట్లా మమేకమై స్టెప్స్ వేయాలా, ఇవన్నీ పిల్లలలో ఎదగాలంటే ఖచ్చితంగా ఇటువంటి అన్ని యాక్టివిటీస్ అవసరం. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో మోర్తాడ్ మండలం ఎంపీటీసీ రాజ్పాల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముత్యాల సునీల్ కుమార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా రానున్న రోజుల్లో పనిచేయాలని, జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, టౌన్ అధ్యక్షుడు పుప్పాల అశోక్, మహిపాల్, గిర్మాజీ గోపి, జక్కం అశోక్, నజీర్, నరేష్, రాము, లక్ష్మణ్, మోహన్, రంజిత్, గంగారాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో పర్యటించారు. పట్టణంలోని వివిధ వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 42వ వారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్త హనుమాన్ ఆలయ ప్రాంగణ పరిసరాలను పరిశుభ్రం చేసి రోడ్లను ఊడ్చి చెత్తా చెదారాన్ని తొలగించారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజులు మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పండుగను పురస్కరించుకొని కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయ ఆవరణాన్ని శుభ్రం చేయడం జరిగిందని తెలిపారు. 42 వారాలుగా విజయవంతంగా తమ కాలనీలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం కొనసాగుతుందని, ఇతర కాలనీల్లో సైతం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటం వల్ల కాలనీలు పరిశుభ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షుడు సుంకె శ్రీనివాస్, కుక్కెర భూమన్న, కార్యదర్శులు కొంతం రాజు, సాయన్న, సభ్యులు భూమన్న, గణేష్, ఎల్టీ కుమార్, జీవన్, సంతోష్, ప్రసాద్, ప్రదీప్ తదితరులు ఉన్నారు. విద్యుత్ దీపాలతోని, మంచి కలర్స్తోని ఆలయాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్దమైంది. ఏదైతే ఆంజనేయుడు శ్రీరాముడికి బంటో, ఆ యొక్క బంటుని మనము పెద్ద మొత్తంలో పూజలు చేసుకునే కార్యక్రమము ఉంటుంది. కాబట్టి ఉదయం 7 గంటలకు అభిషేకము, అర్చన మరియు 8 గంటలకు ఊయల సేవ. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు మరియు భక్తులందరూ వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లుండి హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతూ హనుమాన్ జయంతి ఆలయ కమిటీ వారు చక్కని ఏర్పాటు చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధ్యక్షుడు సూరాజ్ గారికి మరియు ఆలయ కమిటీకి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మేము
ఆర్మూర్ పట్టణంలోని 12వ వార్డులో బీజేపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను పథకాలను ప్రజలకు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ నాయకులు కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ పాలన అవసరమని అన్నారు. జిల్లా ఎంపీగా ధర్మపురి అరవింద్, దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని గెలిపించుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల శ్రీనివాస్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, జాగిద్రా శ్రీనివాస్, ఉదయ్ గౌడ్, లింగం, నారాయణ, పోషెట్టి, పవన్, అనిల్, విజయ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జమాతే ఇస్లామిక్ హింద్ ఆధ్వర్యంలో ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్త షేక్ హుస్సేన్ మాట్లాడుతూ రంజాన్ నెల ముస్లింలకు చాలా ప్రాముఖ్యమైనదని అన్నారు. దివ్య ఖురాన్ సర్వ మానవాళి కోసం అవతరించిందని కొనియాడారు. మానవులకు సత్య మార్గం చూపుటకు వచ్చిన చివరి గ్రంథం ఖురాన్ అని అన్నారు. ఖురాన్లో సర్వ మానవాళికి సంబంధం ఉన్న బోధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఖురాన్ కేవలం ముస్లింల గ్రంథం ఎంత మట్టుకు కాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మంచి పనులు చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని ఖురాన్లో తెలిపారు. జమాతే ఇస్లామిక్ హింద్ సమాజంలో శాంతి, సోదర భావానికి, ధార్మిక సామాజికత కోసం కృషి చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామిక్ హింద్ పట్టణ అధ్యక్షుడు అస్లాం, జహీరుద్దీన్, మూగ ప్రభాకర్, పల్లపు వెంకటేష్, కుతాడి ఎల్లయ్య తదితరులు ఉన్నారు. ఏ దేశకు పోయినా భారతీయుడు అంటే కొట్లాటలు ఉన్నాయి, లఫడాలు చేయడు, ఒక శాంతి కమోతులుగా మనకు ఇన్వైట్ చేసుకోవడం సందర్భాలు ఈ మొన్నటి వరకు ఉంటాయి. కానీ ఇప్పుడు అవి అంతరించిపోతున్నాయి. ఎందుకంటే మనది భిన్నత్వంలో ఏకత్వం కాకుండా ఏదైతే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్స్, భారత రాజ్యాంగ పీఠిక, ఆ పీఠిక నుంచి లౌకికం అనే పదాన్ని తీసివేస్తున్నారు. ऐसे कई प्रोग्राम है छोटे छोटे हम कर रहे हैं. तो आज आपको जो भी प्रिंट है, इलेक्ट्रॉनिक मीडिया के दोस्त हैं हमारे, उनको आज बुला कर रहे ये रमज़ान का, ईद का, यूनिटी का एक मैसेज जो है देना चाह रहे हैं. तो हमारी कोशिश यही है कि हमारे अंदर से जो नफरत है, जो दूरियां हैं, वो दूर हो. तो कब दूर होती है? जब आप ऐसे प्रोग्रामों में आते हैं और बैठते हैं, एक दूसरे की बात को सुनते हैं, एक दूसरे के ईद त्यौहार में जाते हैं. तो ये सब चीज़ें हमारे लिए इतिहाद का बायस, यानी यूनिटी बढ़ता है और आपस के अंदर प्रेम बढ़ता है. ఏదైతే దూరపు కొండ నురుగు దగ్గరికి వచ్చిన తెలుసాయి కాబట్టి చరిత్ర తెలుసు. వాస్తవానికి మన గ్రంథమా, మరి సర్వ మానవాళి కోసం వచ్చే గ్రంథమా? కాబట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేయక మిడిమిడి జ్ఞానంతో దీనిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీనివల్ల ప్రజల మధ్యన ఒక అగాధం ఏర్పడ్డది. ఈ అగాధాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క సంస్థ సమాజంలో మేము కూడా భాగస్వామే కాబట్టి ఈ యొక్క ఖురాన్ గురించి, ముస్లింల గురించి, ఇస్లాం ధర్మం గురించి ఏదైతే అపార్థాలు ఉన్నాయో దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ అందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థ, దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు శోభన్ రెడ్డి తన అనుచరులతో కలిసి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ముత్యాల సునీల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, భూమారెడ్డి, పీర్ల సురేష్ ఆధ్వర్యంలో రామన్నపేట నుంచి శోభన్ రెడ్డితో పాటు నవీన్ ఎర్రన్న, రాజేష్, సాయిలు, రాజు, వినీత్ మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందు పార్టీ కొరకు అహర్నిశలు కష్టపడి కార్యకర్తలతో అందరితో కలిసిమెలిసి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాం. ఇంతకుముందు మా గ్రామంలో ఇంద్రమ్మ కాలనీ కానీ ఇటువంటి అన్ని ఏవైనా కానీ మాకు ఇల్లు కట్టేయడంలో కానీ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. చిన్న చిన్న పనులే కాకుండా చాలా పనులు కూడా చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పనిచేయాలనుకుంటున్నాం. దానికి బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో మాజీ ఉప సర్పంచ్ మీసాల రాజు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నార్లరాజు, మోర్తాడ్ గంగన్న, హనుమాన్ దాస్, మామిడి శంకర్, రాజేందర్, జక్క రాకేష్,
నీరటి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. వీరందరికీ కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా సమన్వయంతో పనిచేయాలని, జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సునీల్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. ఆర్మూర్, నందిపేట్ మండలాల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన, వివాహ శుభకార్యాలకు హాజరు. కాంగ్రెస్ పార్టీకి జోరుగా వలసల పరంపర, ఖాళీ అవుతున్న బీఆర్ఎస్, వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ గూటికి చేరిక. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు, చేతి గుర్తులో చేరికలతో బీఆర్ఎస్లో ఖాళీ. జమాతే ఇస్లామిక్ హింద్ ఆధ్వర్యంలో ఈద్ మిలాద్, రంజాన్ ముఖ్యమైన నెలపై సామాజిక సేవలపై ప్రసంగం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.